ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. భర్తను ప్రియుడితో కలిసి అతి దారుణంగా కిరాతకంగా హతమార్చింది ఒక భార్య. 3 కోట్ల రూపాయల ఆస్తి కోసం భర్త రవీంద్రని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గొంతు కోసి రాడ్డుతో తల పగలగొట్టే భార్య ప్రియుడు. 2 రోజులు కారులోనే ఆ డెడ్ బాడీతో కూడా వారు ప్రయాణం చేశారు. చివరికి ఉత్తరాఖండ్ కోట్వార్ అడవుల్లో భర్త మృతదేహం దొరికింది. 15 ఏళ్ల క్రితం రీనా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు భర్త రవీంద్ర. హత్య కోసం లవర్కు 10 లక్షల రూపాయలు సుపారీగా కూడా ఇచ్చింది భార్య. అప్పుల బాధతో కొంతకాలం తర్వాత, అంటే సుమారు 20 సంవత్సరాల పాటు వారు ఇద్దరు కూడా కలిసి కాపురం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 20 సంవత్సరాల కాలక్రమంలో 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఎందుకంటే అతనికి వ్యాపారరీత్యా అతనికి కొన్ని అప్పులైనట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఈ ప్రాపర్టీ అమ్మితే విలాసాలన్నింటికీ కూడా దూరం అవుతానని భయపడింది ఆ రీనా, అంటే అతని భార్య. ప్రియుడు పరితోష్తో కలిసి భర్తను చంపేందుకు చాలా పక్కాగా ఒక ప్రణాళిక వేసింది. ఆ స్కెచ్ ప్రకారమే అనుకున్నట్లుగా చేసినట్లుగా తెలుస్తోంది. భర్తకు ప్రియుడిని అన్నగా పరిచయం చేసింది. ఈ కాలక్రమంలో జూన్ 1వ తేదీన పరితోష్ ఇంట్లోనే రవీంద్ర హత్య జరపబడినట్లుగా తెలుస్తోంది. అయితే టెక్నికల్ ఎవిడెన్స్తో రీనా పరితోష్ల అరెస్టు జరిగింది, పోలీసులు చేశారు.